ఇస్తారేమో ప్రకటించారేమో నాకు పాయింట్ గుర్తులేదు కానీ. సో మహిళలకు ముఖ్యంగా మీలాంటి వాళ్ళు అంటే మీరు విక్టిమ్గా ఉన్నారు, ఫైటర్గా కూడా ఉన్నారు. సో ఇవాళ అధికార కూటమిలో ఉండొచ్చు కాక కానీ చట్టసభల్లోకి రావాలి, మహిళలకు నిర్ణయాధికారం రావాలి. ఎందుకంటే వాళ్ళు నిర్ణయం తీసుకున్నప్పుడు ఎన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అనేది మనకి అనేక సందర్భాల్లో ప్రూవ్ అయింది. వాళ్ళ అందరూ గౌరవించుకునే దేశ రాష్ట్రపతి ఒక మహిళ. సో దాని మీద ఎలా అనిపించింది మీకు లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం మీద? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమం తీసుకుంటానంటున్నారు, దాని మీద కూడా మీ కామెంట్ చెప్పండి. ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు వీక్షకులకి నమస్కారం సార్. నమస్తే. మీరు గతంలో గమనించినట్లయితే జనసేన పార్టీ, మా పార్టీ యొక్క మేనిఫెస్టోలో 2019 మేము ఎన్నికలకు వెళ్ళినప్పుడు మా మేనిఫెస్టోలో ఒక అంశంగా కూడా 33% మహిళలకు రిజర్వేషన్ అనేది ఒక అంశంగా ఉండింది. ఆ విషయం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. అనుకోకుండా అప్పుడు ప్రజలు అంతగా మమ్మల్ని ఆశీర్వదించలేదు కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ రాజకీయ పరిణామాల్లో ఇక్కడ వరకు కొనసాగాము. ఆ విషయం, మా జర్నీ మీ అందరికీ తెలిసిన విషయమే. అలాగే మా అధ్యక్షుల వారు ఉన్నటువంటి ఆకాంక్షని, కేంద్రం తీసుకొచ్చినటువంటి ప్రతిపాదనని, బిల్లు ఆమోదం పొందకపోయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, అందున నిన్న లోకేష్ గారు కూడా మహిళలకి మద్దతు తెలుపుతూ ఆ రిజర్వేషన్ ని రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పడం ఏదైతే ఉందో అది నిజంగా మేమందరం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో ఉన్నటువంటి మహిళలందరం కూడా హర్షిస్తూ ఆహ్వానిస్తున్నటువంటి అంశంగానే భావిస్తున్నాం ఖచ్చితంగా. ఇంకొకటి ఏంటి అంటే, కుటుంబాన్ని ఎంతో సమర్థవంతంగా నడిపేటువంటి మహిళలు, సరస్వతులుగా, లక్ష్మీదేవులుగా ఉన్నటువంటి మహిళలు, దేశ ప్రధానిగా, దేశ రాష్ట్రపతిగా, అలాగే ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి మహిళలు, రాష్ట్రంలో ఉన్నటువంటి హోం మంత్రిగా వివిధ శాఖల్లో తమ బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళలు రానున్న రోజుల్లో మరింతగా రాజకీయంగా విస్తరించాలి, దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి, కుటుంబాన్ని ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా ఎంత జాగ్రత్తగా నడుపుతామో అట్లాంటి పరిస్థితుల్లో దేశాన్ని కూడా మేము రాజకీయ పరంగా నడపగలం అన్నటువంటి భావనని రాబోయే తరాలకు అందించాలి అన్నటువంటి ఆకాంక్ష మా అందరిలో ఉంది. దానికి ఈ రోజు కూటమిలో ఉన్నటువంటి నాయకులు అందరి మద్దతు లభించడం నిజంగానే మేమందరం కూడా సంతోషిస్తున్నాం. కూటమిని అధికారంలోకి తెచ్చుకున్నందుకు, మా భావాలను వాళ్ళు గౌరవిస్తున్నందుకు కూడా సార్ తప్పనిసరిగా ఈ విషయంలో మేము లోకేష్ గారికి కూడా మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరపు నుంచి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళా లోకం నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి అంశాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే మీకు ఇంకొక విషయం ఫస్ట్ చెప్తాను సార్. ఒక రాజకీయ నాయకుడికి సంబంధించి క్యాడరు గ్రౌండ్ లో ఉత్సాహంతో ఉన్నటువంటి క్యాడర్ ఏం మాట్లాడతారు అనేది అన్ని చోట్ల ఏ నాయకుడు కట్టడి చేయలేడు. వాస్తవానికి ఏం మాట్లాడతారు అనేది వివిధ ప్లేసెస్ లో ఉంటారు కాబట్టి అన్ని చోట్ల కట్టడి చేయలేరు. ఒకవేళ ఒక కార్యకర్త నాయకుడికి సంబంధం లేకుండా ఒక స్టేట్మెంట్ ని పాస్ చేసినప్పుడు, యువత కొందరు ఆ నాయకుడికి అభిమానులు ఉన్నటువంటి యువత ఒక స్టేట్మెంట్ పాస్ చేసినప్పుడు, అదే విషయాన్ని సదరు నాయకుడిని అడిగినప్పుడు ఆ నాయకుడి స్పందన ఏ విధంగా ఉండాలంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి. గంగమ్మ జాతరలో రప్ప రప్ప నరుకుతాము అని చెప్పేసి వాళ్ళు చాలా వైసీపీ పార్టీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడినప్పుడు, అదే విషయాన్ని మీడియా మిత్రులు ప్రస్తావించినప్పుడు నిజంగానే ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగాన్ని గౌరవించే విధంగా రాజకీయ నాయకుడిగా ఎదిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గనక అయ్యుంటే, ప్రజాస్వామ్యంలో కక్షలకి, కార్పణ్యాలకి ఎక్కడా కూడా తావులేదు. యువత తెలియని ఆవేశంలో అనుంటారు, కానీ మేము గనక అధికారంలోకి వస్తే నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేస్తూ ఈ రోజు కూటమి చేయనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో హామీలు ఇచ్చి, లేదంటే ప్రజలు కూడా ఆకాంక్షించి వీళ్ళు చేయనట్టు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తూ మేము ప్రజారంజకంగా పాలన చేస్తాము, మా పరిపాలనలో ఎలాంటి హింసకి, అరాచకాలకి తావు ఉండదు, చట్టాన్ని, రాష్ట్రాన్ని, రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నామని చెప్పేసి ఒక నిజాయితీ పరుడైనటువంటి నాయకుడు, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి నాయకుడు చెప్పాల్సినటువంటి మాటలు ఇవి. కానీ అలా చెప్పలా. తప్పేముంది? ఆవేశం వచ్చింది, నరుకుతామన్నారు, తప్పే ఉందని చెప్పేసి మాట్లాడాడు. అంటే పూర్తిగా అతను నాయకుడు కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎదిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాదు. అతని బ్యాక్గ్రౌండ్, అతని ఆలోచన, అతని విధానం, అతని భవిష్యత్తు అంతా కూడా నేర ప్రవృత్తి వైపే చుట్టూ తిరుగుతూ ఉంది అన్నటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనించుకోవాలి. అట్లాంటి వ్యక్తి రేపు రాజకీయాల్లోకి వస్తే ఏ విధంగా ఉండిద్ది అనేది ఇప్పుడు వాళ్ళు ఎలివేషన్ వేస్తున్నారు. వాళ్ళ వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి మొత్తం కూడా మేము నరుకుతాము, మీ సంగతి తేలుస్తాము, మీ అంత చూస్తామంటే వీళ్ళు నిజంగానే రాష్ట్ర ప్రజలకు అవసరమైనటువంటి ఉద్యోగాలు, రాజధాని, ధరలు, పెట్రోలు, లేదా వివిధ రకాలైనటువంటి ప్రకృతి వనరుల కాపాడము, ఇలాంటి అంశాల మీద, ఆర్థిక అభివృద్ధి ఇలాంటి అంశాల మీద వైసీపీ అధికారంలోకి రావాలని కోరుకోవట్లేదు. వైసీపీ పార్టీ కనుక ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వస్తే ఇవి ఏమి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జరగవు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చుకుంటే జరిగేటువంటిది ఏంటి అంటే, వాళ్ళు ఏదైతే ఇవాళ మేము అధికారంలోకి వస్తే రప్ప రప్ప నరుకుతాము, చంపుతాము, సంగతి తేలుస్తాము, ఎవరిని వదలము, పోలీసులను వదలము, రాజకీయ నాయకులను వదలము, కార్యకర్తలను వదలము, అంటే మాట అన్నాడు కదా, నేనే అనుకుంటే మీరు అందరూ తిరిగేవారా, బతికేవారా అన్నట్టు మాట్లాడాడు.
ముమ్మాటికి ఆయన అప్పుడు ప్రయత్నాలు చేశాడు కదా. ఇప్పుడు నేనే అనుకుంటే తిరిగేవారా అంటే పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్ లో నోవటెల్ హోటల్లో చుట్టూ బందోబస్తు పెట్టి ఆయన్ని బయట కూడా రానివ్వకుండా కట్టడి చేశారు. ఆయన ఏం నేరం చేశారా? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు లాగా నేరస్తుడా? పోనీ ఏమన్నా అవినీతి కేసుల్లో ముద్దాయా? మరి అట్లాంటి వ్యక్తిని ఆ రోజు హోటల్ నుంచి బయటకు రానికుండా కట్టడి చేశారు మా అధ్యక్షుల వారిని. అలాగే సిబిఎన్ గారిని కూడా అసలు అకారణంగా ఆధారాలు లేకుండా ఎవరైనా ఆధారాలు దొరికితే ఆ జైలుకి తీసుకెళ్ళడం, అరెస్టులు చేయడం లాంటివి జరుగుతాయి. కానీ ఇక్కడ బలవంతంగా ఫోర్స్ ను ఉపయోగించి జైల్లో పెట్టి ఆధారాల కోసం వెతికించాడు జగన్మోహన్ రెడ్డి. ఇట్లాంటివన్నీ కూడా అలాగే ముందు లోపల పెట్టండి, తర్వాత వెతకండి అన్నారు. దాన్ని కూడా సక్సెస్ఫుల్ గా చేయలేకపోయారు కదా. లోపల పెట్టడం ఒకటి, ఇక్కడ లోపల పెట్టి నేరం రుజువు చేయడానికి చేసినటువంటి ప్రయత్నాలన్నీ గతంలో చూసామా. అలాగే కార్యకర్తలు కూడా ఎక్కడ నోరెత్తి బయట తిరిగారంటే అప్పటికప్పుడు జీవోలు వచ్చేసాయి, కొత్త కొత్త జీవోలు. ఎవరు బయటకు తిరగడానికి లేదని చెప్పేసి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడానికి ఎవరైతే బయటకు వస్తామో ఇమీడియట్ గా జీవోలు పుట్టించేసి మమ్మల్ని అరెస్టులు చేశారు. మేము ఎన్నో సార్లు అరెస్టులు అయిన వాళ్ళం మేమంతా కూడా, ఎన్నో కేసుల్లో అకారణంగా ఇరుక్కున్న వాళ్ళం మేమంతా కూడా. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఎవరికి వాక్ స్వాతంత్రం ఇవ్వలేదు, వర్క్ స్వాతంత్రం కూడా ఇవ్వలేదు. పోలీసు వ్యవస్థ సాక్షాత్తు ఎస్పీ స్థాయి వ్యక్తులను సైతం ఒక ఆడపిల్లని అరెస్ట్ చేయడానికి ప్రయోగించాడు అంటే ఖచ్చితంగా వాళ్ళ వర్క్ స్వాతంత్రాన్ని ఇతను లాగేసినట్టే. రాజ్యాంగ పరంగా వాళ్ళకు ఉన్నటువంటి విధానాలను ఇతను తొక్కేసి ఇతను నేర ప్రవృత్తిని వ్యవస్థల మీద రుద్దినట్లే. కాబట్టి అట్లాంటి వ్యక్తి ఆలోచించేటువంటి ఆలోచన విధానం ఖచ్చితంగా ఇట్లాగా నేర ప్రవృత్తి వైపు ఉండేది. కాబట్టి ఆయన అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గాని లోకేష్ గాని పేరు మార్చడం జస్టిఫైడ్ అంటారా గొడ్డల పార్టీ అని? ఆయన విధానాలను గనక మనం అందరం పరిగణలోకి ఇప్పటి వరకు పరిశీలిస్తే, ఆయన మాటల్ని ఆయన వ్యవహార శైలిని పరిగణిస్తే మాత్రం ఆయన పెట్టుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే దానికన్నా కూడా గొడ్డల పార్టీ ఈజ్ యాప్ట్. అంతేనా? గుర్తు అవన్నీ కూడా మళ్ళీ మార్చుకుని అప్లై చేసుకోవాలేమో. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా, నాగార్జున గారి అనాలిసిస్ తీసుకునే ముందు షార్ట్ బ్రేక్. వాళ్ళు ఏ రకంగా ముందుకు వాళ్ళకి కనుక అవకాశాలు వస్తే ఏ స్థాయిలో ఉంటారు అనడానికి మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉన్నారు.